దర్శకుల కుటుంబం సభ్యులందరికీ నా నమస్కారం అండి. ఈ దర్శకుల సంఘం స్థాపించే రోజు ఇంత పెద్ద కుటుంబం అవుద్దని మేము అనుకోలే. భరద్వాజ్ గారు మేము ఫౌండర్గా రోజు స్థాపించే రోజు ఈరోజు ఈ మెంబర్లందరిని చూస్తుంటే అంతింతై ఇంత పెద్ద కుటుంబం అయిందా అని అనిపిస్తుంది. రియల్గా ఇట్ ఈజ్ వెరీ ప్రౌడ్ అండి. అలాగే ఈ సంఘం గురువు గారి జన్మదినాన్ని దర్శకుల డేగా డిక్లేర్ చేసిన రోజే ఈ సంఘం ఆయన మీద ఎంత గౌరవం ఉందనేది ప్రూవ్ చేయటం జరిగింది. ఒక్కటి మాత్రం నిజం, ఇంకొక దాసనారాయణరావు గారు పుట్టరు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. పుట్టిన ఈ చిత్ర పరిశ్రమ కార్మికుల మీద అంత ప్రేమ చూపలేరు. ఆ రోజులు వేరు, ఆ బంధాలు వేరు. మేమందరం అన్నం లేకుండా ఇందాక మనం చూసాం, పాటలు ఇవన్నీ చూసాం. చెన్నైలో ఏ విధంగా పెరిగాం, ఇక్కడ కృష్ణానగర్లో ఏ విధంగా పెరిగాం. ఏదేదైనా ఈరోజు ఈ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి నాయకులు నిజంగా నాయకులు అనకూడదండి, వాళ్ళు నాయకులుగా ఉండకూడదని నా కోరిక. ఓన్లీ ఆ ఆర్గనైజేషన్ నడిపేటటువంటి రథసారథులు చాలా అన్యోన్యంగా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా 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 చేయాలి. కాశీ, ఇందాక నువ్వు చెప్పావు ఇన్నోటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ప్రసాద్, నేను దాంట్లో స్టీరింగ్ కమిటీ మెంబర్ని. నా కడుపు మండి వాడిని పంపించాను మీ దగ్గరికి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్కడ ఉంటే తమిళనాడు నుంచి ఒక 50 మంది వచ్చేస్తున్నారు. హోటల్ రూమ్లు వేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు. డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ని, ఒరే దీన్ని మించిన వాళ్ళు మా తెలుగులో ఉన్నారా, ఇక్కడ కాదురా, ముందు అక్కడికి వెళ్ళరా అని చెప్పి ప్రసాద్తో చెప్పా. మీకు 5గురికే కాదు, 20 మందికి అక్కడ నేను చేయిస్తా. ఇట్ ఈజ్ ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను, నేను చేయించగలను, చేయిస్తాను. రేపే వస్తున్నాడు వాడు, మళ్ళీ పంపించి మీ దగ్గరికి చేయిస్తా ప్రసాద్ని. డెఫినెట్గా దట్ ఈజ్ ద ఎంకరేజ్మెంట్. మీకు ఇంకోటి తెలీదు, పోయిన నెల 12వ తారీఖే నేను అబుదాబీలో మాట్లాడొచ్చా. అబుదాబీ ఫిలిం ఇండస్ట్రీ, ఐ ఆమ్ ది కన్వీనర్ దట్ ఆర్గనైజేషన్కి. ప్రసాద్ మేజర్ పార్ట్ అక్కడ. వాళ్ళు బాగా న్యూ క్రియేటివిటీని డెవలప్ చేద్దామని చెప్పి మాత్రం ఉన్నారు. డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు, మంచి స్క్రిప్ట్లు కానీ మీరు కానీ పట్టుకెళ్తే వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేదానికి, స్టూడియోలన్నీ ఫ్రీగా ఇచ్చేదానికి రెడీగా ఉంది. ఇలాంటి అవకాశాలన్నీ మీరు సద్వినియోగం చేసుకునేదానికి ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ మెంబర్గా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్నండి, ప్రొడ్యూసరు ఇది కాదు. నా జీవితం స్టార్ట్ అయింది ఈ డిపార్ట్మెంట్తోనే. కాబట్టి డెఫినెట్గా నేను చేయగలిగినంతవరకు డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ చేస్తానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. డెఫినెట్గా మనందరం బాగుండాలి. ఈ ఆర్గనైజేషన్ ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఆకలి అనేది లేకుండా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.